ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. దేవుని దయ వలన రాత్రి కాజా టోల్ ప్లాజా దగ్గర పడుకున్నాం. మళ్ళీ పొద్దున్న లేచి వెళ్తానే ఉన్నాం. విజయవాడ తిరువూరు మీదుగా కొత్తగూడెం ఎంటర్ అయ్యి ఒక బ్రదర్ని కారులో ఎక్కించుకొని గాస్పల్ నిమిత్తం ఆ తర్వాత భద్రాచలం చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోతాం. మీరంతా ప్రార్థిస్తూనే ఉండండి. ఏ ఒక్కరూ నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కోసం దెబ్బలు తిని తిట్టించుకొని ఉమ్మించుకొని ప్రాణమే పెట్టాడు. కాబట్టి అందరూ కూడా రక్షణలోనికి రావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు. మారుమూల గ్రామాల్లో, ఊరిలో, పది వీధుల్లో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? ఎవరైనా మీలో ఎవరైనా. ప్రైజ్ గాడ్. మొత్తానికి దేవుని దయ వలన విజయవాడ కృష్ణానది మీదకి చేరుకున్నాం. చూడండి, అద్భుతమైన కృష్ణానది. అప్పట్లో కట్టారు ప్రకాశం బ్యారేజ్. చాలా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ ప్రాంతంలో క్రైస్తవులు చాలామంది ఉన్నారు, కానీ సువార్త ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దయచేసి చివరి దినాల్లో ఉన్నాం కనుక అందరూ త్వరపడి సువార్త ప్రకటిస్తే అసలు అద్భుతంగా మన అందరినీ దేవుడిలోకి నడిపించవచ్చు. అప్పట్లో కొంతమంది మిషనరీలు మాత్రమే సువార్త ప్రకటించేవాళ్ళు. విలేజ్లు, జిల్లాలు, రాష్ట్రాలు ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు 4-5 కోట్ల మంది క్రైస్తవులు ఉంటాం. అంటే ఏదో గవర్నమెంట్ లెక్కల ప్రకారం కాకపోయినా, ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోయినా అందరూ కూడా యేసు ప్రభువుని ఫాలో అయ్యేవాళ్ళు, యేసు ప్రభువుని దేవుడిని నమ్మేవాళ్ళు 4-5 కోట్ల మంది ఉండొచ్చు. అందరం కనుక బయలుదేరి మనిషికి ఒక విలేజ్ సువార్త ప్రకటించిన ఒక్క విలేజ్ కూడా భారతదేశంలో మిగిలిపోదు. ప్రతి ఊరికి సువార్తను వెళ్తుంది. కాబట్టి దయచేసి మీరంతా మన దేశం కోసం ప్రార్థించండి. ప్రార్థించినంత మాత్రానే కాదు, మన దేశంలో ఉండే ప్రతి విలేజ్కి సువార్త వెళ్ళాలి. ఆ విధంగా మనిషికి ఒక ఊరు కనుక వెళ్ళి ప్రకటిస్తే చాలా అద్భుతం. థ్యాంక్ యూ. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? రైట్ గా వెళ్ళిపోతే కల్కటా మనకి టక్కర్లేదు. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ టైం నార్త్ ఈస్ట్ వెళ్ళేటప్పుడు మనం తీసుకుంటున్నాం. మనం ఇబ్రహీంపట్నం వెళ్ళి రైట్ తీసుకుంటాం. తిరువూరు మీదుగా కొత్తగూడెం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైన
ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే అయిన ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును. శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును. హృదయములో నెమ్మదొచ్చును. అదిగోండి, తిరువూరు 68 కిలోమీటర్లు, భద్రాచలం 168, జగదాల్పూర్ 530. ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలమో అన్ని కిలోమీటర్లే వెళ్తాం. ఏమి స్పీడ్గా వెళ్ళాం. నేను అసలు 60కి మించి బండి నడపను. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా బండి నడపను. ఎందుకంటే అది నా రూల్, నా ఓన్ రూల్. 60కి మించి స్పీడ్గా వెళ్ళిపోయే పనే ఉండదు. సాయంత్రం 6 తర్వాత కూడా ఏమి విరగదీసేదేమి ఉండదు. కాబట్టి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు 60కి లోపలే వెళ్తే కొంచెం మైలేజ్ కూడా వస్తుంది. అనేక మంది దగ్గర ఈజీగా ఆపొచ్చు బ్రేక్ వేసి. కాబట్టి మీరంతా కూడా ఈ విజయవాడ పరిసర ప్రాంతాన్ని దేవుడు బహుబలంగా అనేక మందిని నశించిపోయే వారిని మార్చుకునేలాగా, మారు మనసు దయచేలాగా మీరంతా ప్రార్థించండి. ఓకే, విజయవాడని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా తిరువూరు నుండి తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం. థ్యాంక్ యూ. ఏంటి, ఏమేమి ఉన్నాయి? సరే ఉయ్యాల. సరే ఉయ్యాల ఎందుకు? ఊగటానిక? ఇంక వేరే ఏం లేవు? సంచులు ఉన్నాయి. నా బరువు ఆపుతుందా అది ఉయ్యాలు ఊగితే? నీ బరువు ఉందండి. నీ బరువు గ్యారెంటీ ఉంది. ఎవరు తయారు చేస్తారు వీటిని? నేనే తయారు చేస్తాను. ఏ ఊరు మీది? నైలాండ్ బాబు. ఒక్క నిమిషం, ఏ ఊరు మీది? శ్రీకాకుళం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమ్ముకోవడానిక? మరి తయారు చేసేది ఎక్కడ? శ్రీకాకుళం. ఇక్కడ నువ్వు ఒక్కడే వస్తావు? ఫ్యామిలీ అంతా అక్కడే? మరి ఎక్కడుంటావు? విజయవాడ హోటల్లో, లాడ్జ్లో ఉంటావా? లాడ్జ్లో ఉండి అమ్ముకుంటావు. ఇంటికి ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారు? ఇంటికి ఎప్పుడు వెళ్తారు? నెలకు ఒకసారి. రోజు ఎంత సంపాదిస్తారు? చెప్పలేం బాబు, 10 మంది కొంత అవుతాయి. అంటే నెలకి ఇంటికి ఒక 20,000 తీసుకెళ్తావా? ఏంటి అలానే ఉంటే వాళ్ళంతా, లేకపోతే లేదు. వ్యాపారం లేదు. ఏం చదువుకున్నారు మీరు అప్పట్లో? మీరు ఏం చదువుకున్నారు? మేము చదువుకోలేదు అస్సలు. వాళ్ళు కూడా రావా? అయితే మంచిది, ఎవరితో చదివించుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. మీకు యేసుక్రీస్తు తెలుసా? చెప్పండి. యేసుక్రీస్తు తెలుసా? యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఉయ్యాలు అమ్ముకున్నా, ఇంకేదో కాయగూరలు అమ్ముకున్నా ఏదో రోజు చనిపోవాలి. చనిపోతే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువే మార్గం, సత్యము, జీవం. ఆయన నమ్ముకుంటేనే మనం పరలోకానికి చేరతాం. ఈ లోకంలో ఏముంది? ఏమమ్ముకున్నా చచ్చిపోతాం. మనం చనిపోయిన రోజున మన భార్య, మన పిల్లలు, మన మనవలు, మనమరాలు, మన ఇల్లు, వాటిలో ఏమి రావు. అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అది 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 ఈ సంత దాటుకొని వెళ్ళిపోతే మన పరిస్థితి. దేవుడు చెప్తాడు, అరే మానవుడా, ఈ సంతలో జాగ్రత్త చెయ్యు, జాగ్రత్త తిరుగు, జాగ్రత్తగా ఉండు, నన్ను మరవకు. ఎవరు దేవుడు? దేవుడు దేవాన్ దేవుడే దేవుడు. అది ప్రపంచానికి ఒకటే దేవుడు. అది ఒక్కనే తెలుసుకున్నావా? ఏసాల కొరకాయ కాషాయ వస్త్రాలు వేసామంటే ఇవంతా వస్త్రాలే. దేవుడు అన్నాడు ఒకడే. మీకు తెలుసు కదా ఎవరో దేవుడు? దేవుడు నాకదే తెలియదండి. ప్రైజ్ గాడ్. చదువు లేకపోయినా సరే దేవుడు సర్వం భగవంతుడి తాలూకా నేలలో తెలుసు. థ్యాంక్ యూ. ఆ దేవుడి పేరు ఒక్కసారి చెప్తే విందాం అనుకుంటున్నా. ఆ దేవుడి పేరు నువ్వు ఒక్కసారి చెప్తే విందాం అనుకుంటున్నా. ఏదో మీకే తెలియదు, నాకే తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఇదిగో, యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ జాతి మారదు. తెలుసు కదా? సత్యాన్ని తెలుసుకుని ఉన్నావుగా? తప్పట్లేదు. సత్యాన్ని తెలుసుకుని ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బాబాయ్.
వచ్చావు ఇక్కడ దాకా, నీకు మంచి మాటలు చెప్పాలి. ఎందుకని ఇది కూడా మంచి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకుంటే బాగుంటుందా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ షాప్. ఓకేనా? దేవుడి దయ వల్ల కృష్ణా జిల్లాలో ఉండే తిరువూరు దగ్గరికి వచ్చాము. ఇది దాటిన తర్వాత దగ్గరలోనే ఉంది తెలంగాణ బార్డర్. సో మీరంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యంగా ప్రార్థించండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి గ్రామము రక్షించబడాలి, ప్రతి పట్టణము రక్షించబడాలి, మన రాష్ట్రము దీవించబడాలి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకొని దైవ మార్గంలో జీవించాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ బార్డర్కి వచ్చాం. ఇప్పుడు ఇది తెలంగాణలోకి ఎంటర్ అవబోతున్నాం. అదిగోండి, ధన్యవాదములు ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ రాసుంది. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వెల్కమ్ టు ఖమ్మం డిస్టిక్, అంటే తెలంగాణ రాష్ట్రంలో. వెల్కమ్ టు తెలంగాణ. సో మీరంతా ఆంధ్రప్రదేశ్ గురించి ఎలా ప్రార్థన చేశారో అట్లాగే తెలంగాణ ప్రాంతం గురించి బహుభారంగా చేయాలి. ఎందుకంటే ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు, సత్యాన్ని తక్కువ మంది తెలుసుకున్నారు. కాబట్టి మీరంతా కూడా తెలంగాణ రాష్ట్రం గురించి ప్రార్థించండి. వీలైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న సువార్థికులు, పాస్టర్లు, దైవజనులందరూ కూడా సువార్తను ఇంకా బహుబలంగా ప్రకటిస్తే చాలా ఉత్తమం. దేవుడు మెచ్చుకునే పరిచర్యని చెయ్యాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. దేవుడి దయ వల్ల తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాకి చేరుకున్నాం. కొత్తగూడెం బస్టాండ్లో ఇప్పుడే ఒక బ్రదర్ని పికప్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు బయలుదేరి భద్రాచలం, చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవబోతున్నాం. మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకమ్మా నేను ఇక్కడే చూస్తున్నాను. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాను ఇక్కడికి? నేను రోజు చూస్తున్నాను మిమ్మల్ని. తప్ప మళ్ళీ అడుక్కోకూడదు, ఏదైనా పని చేసుకోవాలి. అయితే మీకు మేము ఇచ్చే 10 రూపాయలు పెద్ద విషయం కాదు. ఇంకోటి మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ పని చేసుకున్నా, నువ్వు అడుక్కున్నా, చనిపోయిన తర్వాత 2 ఉంటాయి, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తెలుసుకుంటే చాలా మంచిది. సరేనా? కాదమ్మా, వీడియో తీస్తున్నామని పాపం అంత సిగ్గుపడిపోయి భయపడిపోతున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే మీకు సిగ్గు అనిపించింది అడుక్కోవటం? మంచిగా ఉన్నాయి కదా మనకి అవయవాలన్నీ. దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి అవయవాలు ఇచ్చాడు. ఏదైనా పని చేసుకోవాలి. ఊరికనే వచ్చే వాటి మీద ఆధారపడకూడదు, మనం అడుక్కోకూడదు, తప్పది. అదెవరో కుంటోళ్ళో గుడ్డోళ్ళో పాపం ఎవరో మరీ నడవలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు చేస్తారు కదా, అవునా కదా? ఏం చేస్తారు మీ హస్బెండ్? సరే, మంచిదమ్మా, చదువుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో,
చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై పరలోకంలో. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారు, ఇది గోదావరి నది. సారపాక నుండి భద్రాచలం వెళ్ళే రోడ్డు. ఈ బ్రిడ్జి దాటంగానే భద్రాచలం వస్తుంది. దేవుని మహాకృప వలన నిన్నటి నుండి ఇప్పటి వరకు క్షేమంగా ఇక్కడ వరకు చేర్చాడు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి హానికరాలు ఏమీ లేవు. వీలైన చోట అందరితో మాట్లాడుకుంటూ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. మీరంతా కూడా భద్రాచలం కోసం ప్రార్థించండి. ఇక్కడ కూడా భయంకరమైన శాపగ్రస్తంలో ఉన్నారు ప్రజలంతా. వారందరూ సత్యాన్ని తెలుసుకొని నిజ మార్గంలోనికి రావాలని మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏం పెద్దాయన బాగున్నావా? ఇట్లా ఏ ఊరు వెళ్తుంది? చిత్తూరు పోద్దా? కుంట ఇటేనా? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 40 ఉంటుందా? ఏదో శబరి నది అని ఉంది, ఎక్కడది? స్నానం చేయడానికి దారిలో ఏమైనా తగులుతుందా నది? మేము కుంట వైపు వెళ్తాం. అటు చింతూరు దాటాక తగులుతుందా? దాటాలి. ఓకే, మంచిది. ఏమో చదువుకున్నారా మీరు? అప్పట్లో కనీసం వాళ్ళు కూడా చదవలేదా? అయితే ఎవరితో చదివించుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. మనం ఈ లోకంలో పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, ఏదో గొడ్లో మేకలో కాసుకుంటున్నాం. ఏ పని చేసినా చనిపోవాలి. మనం చనిపోయిన రోజు మన భార్య పిల్లలు ఎవ్వరూ రారు, మనం ఒక్కరే వెళ్ళాలి. బ్రతికినప్పుడు అందరూ కనిపిస్తారు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. మన ప్రయాణం ఎటు తెలుసుకోవాలి. సరేనా? సర్వమానవాళిని పుట్టించింది యేసుక్రీస్తు. ఆ మానవుడు తప్పిపోయాడని ఆయనే మానవ రూపంలో వచ్చి మన కోసమే ప్రాణం పెట్టి మళ్ళీ లేచాడు. మనకంతా 33 కోట్ల మంది ఎవరు మానవుడు చేసిన పాపాల నిమిత్తం తిరిగి లేవలేదు, అసలు రాలేదు. వాళ్ళ స్వార్థం కోసం నాకు నీ గుండె చేసుకొని నీ వెంట్రుకలు కావాలి, నీ డబ్బులు, ఈ కొబ్బరికాయలు కొట్టు, నిమ్మకాయలు నవ్వులు ఈ కావని. మానవుడి పాపం తీసేది మాత్రం ఒక రక్తం మాత్రమే. అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధ రక్తం చిందించి మానవుడి పాపాల నుంచి విముక్తి కలిగించాడు. కాబట్టి మనం చనిపోయిన రోజున ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. మనం చనిపోయిన రోజున మన బాడీ ఏమో మట్టిలో కలిసిపోద్ది, ప్రాణం గాలిలో కలిసిపోద్ది. కానీ మన ఆత్మ మాత్రం పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. చదివించుకుంటే బాగుంటది. ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గేదెల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బాబాయ్. ఏంటండి అవి మీరు తయారు చేస్తారా, కొనుక్కొస్తారా? ఎంత? సరేలే, ఆపినందుకు 2 ఇవ్వండి. మేము కూడా చాలా రోజులు స్వీట్ తినక. ఇదిగోండి. మంచిది, చాలా థ్యాంక్స్. మీరేమైనా చదువుకున్నారా? ఏమవుతారు మీరిద్దరు? ఏంటి ఇద్దరు పళ్ళు ఎర్రగా ఉన్నాయి, గుట్కాలు నవిలి. మరి క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు. ఆస్తులు అమ్ముకున్నా మీరు ఎన్ని పీస్ మిఠాయిలు అమ్మితే ఏం ఉపయోగం? ఇదిగోండి, ఇవి చదువుకోండి. దేవుడి మాటలు మిమ్మల్ని బీడీ సిగరెట్ల నుంచి, గుట్కాల నుంచి దేవుడు విడిపిస్తాడు. సరేనా? మీరు ఇద్దరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనకు చెడు అలవాట్లన్నింటి నుంచి బయటికి విడిపిస్తాడు. మనం చనిపోయిన తర్వాత మన పాపాలు క్షమించి పరలోకానికి చేర్చుకుంటాడు. ఈ లోకంలో నువ్వు పీస్ మిఠాయి ఏమైనా ఏ మిఠాయి ఏమైనా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం తెలుసుకోవాలి. బ్రతికినప్పుడే మనం మంచిగా మారాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు చేసే వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చదవండి, బాగుంటుంది. లైఫ్లో ఎంతో టైం వేస్ట్గా అయిపోయి ఉంటుంది. ఒక 5 నిమిషాలు చదవండి, బాగుంటుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఏమంటే ఇక్కడ స్నానం చేయడానికి ఏమైనా వాటర్ దొరుకుతాయా? ఈ పోయే దారిలో చింతూరు దాకా నది ఏమైనా ఉందా? ఏమైనా చదువుకున్నారా మీరు? ఇది చదివించుకోండి పిల్లలతోటి. మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. ఏంటి మీరు? ఓ ప్రైజ్ గాడ్. బాప్టిజం తీసుకున్నారా? మంచి చర్చికి వెళ్తున్నావా? సండే. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏమ్మా బాగున్నారా?
గుర్తుపట్టలేదా? గుర్తుపట్టకపోతే ఎలా? ఏ ఊరు మీది? ఏం చేస్తుంటారు? ఏంటమ్మా? ఓహో, ఆశా వర్కరా. ఓకే ఓకే. మీకు యేసుక్రీస్తు తెలుసా? ఆయన మాటలు ఉంటాయి, చదువుకోండి, మంచి మాటలు. దేవుడు మంచి దేవుడు. మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఆయనే ఈ భూమి మీదకి వచ్చి మరణించాడు. ఎందుకంటే ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది. ఆ రక్తం చిందిస్తేనే మానవుడు చేసిన పాపాలన్నీ పోతాయి. ఈ బ్రతికినప్పుడు మనం ఆశా వర్కర్ అయినా, డాక్టర్ అయినా, నర్స్ అయినా ఏదో రోజు చనిపోవాల్సిందే. చనిపోతే ఎక్కడికి వెళ్తా మనం తెలుసుకోవాలి. సరేనమ్మా, మీరు అది చదవండి, మీకు బాగా అర్థం అవుతుంది. యేసుక్రీస్తు దేవుడు నీకు మంచి సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయునుగాక. దానికంటే ముఖ్యంగా నీకు రక్షణ కలుగు చేయనుగాక. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. ఏంటి ఇది? ఆంధ్రానా తెలంగాణ? ఇది ఎక్కడ మారిపోయింది? అక్కడి నుంచి ఇది ఆంధ్రానే. తూర్పుగోదావరి జిల్లానా? ఓహో, అల్లూరు సీతారామరాజు జిల్లా కలిపారు. ఇది మీది యాక్చువల్గా తెలంగాణ. ఇది కలిపారు కదా. సరే, ఖాళీగా ఉండి ఏం చేస్తున్నారు ఇద్దరు? చదువుకోండి, మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పొలాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ఏమండి, అమ్మే ఏమైనా ఉన్నాయా? మేకపోతులు ఏమైనా ఉన్నాయా అమ్మేవి? మరి ఇవి దేనికి? ఈ ఏరియాలో స్నానం చేయడానికి ఏమైనా వాటర్ దొరుకుతాయా? ఎక్కడ? లోపలికి కాదు, రోడ్డు మీద. ఏంటి, నది ఉందా, కాలం ఉందా? ఇది బ్రిడ్జి ఉండేది, అక్కడ చేసేయచ్చు. మంచిది. ఏమన్నా చదువుకున్నావా నువ్వు? అస్సలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదా? ఇది ఎవరితో చదివించుకో. మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. యేసుక్రీస్తు తెలుసా నీకు? తెలుసా? ఎట్లా తెలుసు? ఓ, ప్రైజ్ గాడ్. బాప్టిజం తీసుకున్నారా? మంచిది మంచిది. అయితే సరే, దేవుడు ఏమని చెప్పాడంటే, నిన్ను కూడా నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమని చెప్పాడు. సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. కనీసం అందుకని నువ్వు పక్కనలో కూడా చెప్పు సువార్తకు, దేవుడి గురించి. మంచిది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. కీరకాయలా? అవి కీరకాయలా? తినటానికి అమ్మా, వండుకోవటానికా అమ్మా? తినటానికా, వండుకోవటానికా? మీకు తెలుగు రాదా? ये डायरेक्ट खाने के सब्जी के लिए ఇప్పుడు తినడానికా? మీ ఇంట్లో మీ పిల్లలు చదువుకున్నారా? ఎవరన్నా మీ పిల్లలు ఉన్నారా? చదువుకున్నారా? ఇది కూడా ఒకసారి. ఇవి దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదివించుకోండి, బాగుంటది. ఈ లోకంలో దోసకాయలు అమ్మినా, కాకరకాయలు అమ్మినా ఏదో రోజు చనిపోవాలి. చనిపోయినప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. సరేలే, మీకు అర్థం కావాలి, తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఏమ్మా, ఇంత స్లోగా వచ్చే కారు కూడా భయపడతావా? దోసకాయలు, బీరకాయలా? ఇంకేం లేవు. మీరు చదువుకున్నారా? ఓకే, మంచిదమ్మా. ఇగో దేవుడి మాటలు చదువుకోండి. యేసు ప్రభు తెలుసా మీకు? యేసు ప్రభు మాటలు అవి చదువుకుంటే బాగుంటుంది. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా నిజమైన దేవుడు ఆయనే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. మనం బ్రతుకుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం. చనిపోయిన రోజున అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నిజమైన దేవుడని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానని చెప్పాడు. మనమేమో సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యంలోనే బ్రతుకుతూ ఉంటాం. అందుకని తెలుసుకోండి, బాగుంటుంది, చదువుకోండి. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. అదేమాకమ్మా అది? అది ఆ కవర్లోది అంటే తోటకూర లాగానే
మంచిదమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏం తమ్ముడు బాగున్నావా? ఏంటి మొత్తం టీడీపీ వేసావు టీషర్ట్? టీడీపీనా నువ్వు? ఇంత మంచి ప్రకృతిలో ఉంటున్నావు, సిగరెట్లు బీడీలు దాటం వల్ల క్యాన్సర్ రాదా? ఏం చేస్తుంటావు నువ్వు? ఏమైనా చదువుకున్నావా? అస్సలు స్కూల్కి వెళ్ళలేదా? అయితే నువ్వు ఎవరితో చదివించుకో. మంచి మాట, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలేదు సరేనా? ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి చేరుతాం. ఆ బీడీలు తాగితే చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాం. బ్రతుకున్నప్పుడు కూడా డబ్బులున్న హాస్పిటల్కి పెట్టాలి. మానే చిన్న వయసే కదా, ఇంతలోకి ఎందుకు నేర్చుకున్నావు బీడీలు? పెళ్ళయిందా? కాలేదా? చేసుకో మరి. పెళ్ళికి పిలుస్తావా? ఏ ఊరు మీది? మోతుగూడెం. ఇది ఏ మండలం? మోతుగూడెం వెళ్ళాలా ఇప్పుడు నువ్వు? మోతుగూడెం అంటే చింతూరు అవతల, చాలా దూరం కదా. ఓకే. ఓహో, ఈ మోతుగూడెం అంటున్నావా? బొడ్డుగూడెం. మోతుగూడెం తెలుసుగా నీకు? అది చింతూరు అవుతుంది, చాలా దూరం, ఫారెస్ట్ లో ఉంటది. ఇది ఇప్పుడు ఏ మండలం? మండలం ఏది? చింతూరు మండలం. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది చింతూరు? 20 ఉంటుంది. రోడ్డు బాగానే ఉంటుందా? ఓకే, మంచి తమ్ముడు, చదివించుకో, బాగుంటుంది. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. చెప్పేటప్పుడు ఏదో పాపం వినడానికి కూడా కష్టంగా ఉంటుంది, లేకపోతే చదివించుకో, బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను నీ జీవాలని దీవించును గాక. ఆమేన్. అమ్మ మంచిది, మీకోసమే పాంప్లెట్లు ఇద్దామని ఆపాము. ఏం చేస్తుంటారు మీరు? మీకు మ్యారేజ్ అయిందా? అదేలే, మేము కూడా చదువుకునే పిల్లలు ఏమనుకుంటున్నాంలే. ఇదిగమ్మా, చదువుకున్నారా మీరు? చదువుకోండి. యేసుక్రీస్తు తెలుసా మీకు? యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడంటే ఈ భూమి మీద ఆయనే. మనమేమో నిజమైన దేవుని తెలుసుకోకుండా సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని పూజ చేసుకుంటూ ఉంటాం. అట్లా చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం. మనం చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది, ఇది చాలా చిన్న జీవితం. చనిపోయిన తర్వాత చాలా పెద్ద జీవితం ఉంది, అక్కడ చావు ఉండదు. నరకానికి వెళ్ళినా అక్కడే కాలిపోతూ ఉంటాం, స్వర్గానికి వెళ్ళినా అక్కడే సంతోషంగా ఉంటాం. మనం స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు నిజమైన దేవుడు అని మనం తెలుసుకోవాలి. చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. మాకేమో ఫుల్ ప్యాంట్ షర్ట్ వేసుకున్న చలి పుడుతుంది, నీకేం చలి పుట్టట్లేదా? ఎండాకాలం లాగేసావు. ఏం చేస్తుంటావు బ్రదర్ మీరు? ఏం చేయవా? మరి ఏం చేయకపోతే ఎట్లా తిండి? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఏం పండిస్తారు? మీరేమైనా చదువుకున్నారా? మంచి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. తమ్ముడు, మా ఛార్జర్ పని చేయట్లేదా? ఛార్జర్ ఇస్తావా కొద్దిసేపు? లేదని నార్మల్ ఇవ్వవా? మంచిదిలే. ఏం చేస్తుంటావు? ఖాళీయేనా? చదువుకున్నావా? చదువుకున్నా, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయవా? చేయలేదండి. మనిషి బాగా ఎర్రగా బొర్రగా ఉన్నావు, హీరోలాగా. ఏమన్నా ఆర్మీకైనా ట్రై చేయొచ్చు కదా. మీకు త్వరగా జాబ్లు వస్తాయి కదా. ట్రైబలేనా మీరు? మరి త్వరగా వస్తాయి కదా జాబ్లు. ఇంటర్మీడియట్ బేస్ మీద కూడా వస్తాయి కదా. ఇదిగో చదువుకో, మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు తెలుసా నీకు? యేసుక్రీస్తు ఆయనే లోకరక్షకుడు. దేవుడు తెలీదా నీకు? యేసుక్రీస్తు ఎప్పుడు వినలేదా? జీసస్ క్రైస్ట్. ఆయన మాటలు చదువు కూడా బాగా అర్థం అవుతుంది. ఇటు చూడు, నీ జీవితంలో ఇంటర్మీడియట్ లో ఎన్నో పుస్తకాలు చదివి ఉంటావు, అదొక్కటి చదువు, ఒక 5 నిమిషాలు, నీ జీవితం మారింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏది టీ-షర్ట్ మీద మల్కాన్గిరి అని రాసుకున్నావు? అక్క తెలుగు నయాత? తెలుగు తోడా भी नहीं आता? ये आंध्रा है ना? ये मलकानगिरी ओडिशा है ना? మరి ఓ టీ షర్ట్ మీద डाला
नाम हिंदी पढ़ते हिंदी ఒడియా సార్ ఒడియానా ఏం చేయమంట చెప్పు తెలుగు పెడుతుంటాం చదివించుకో ईसा मसीह मालूम है ईसा मसीह ये परमेश्वर जीसस क्राइस्ट ये वाला हाँ ये पढ़े बहुत अच्छा है आपका फ्रेंड दूसरा तेलुगु आदमी है ना उसको दे दो ओके गॉड ब्लेस यू అన్నా మేము చాలా దూరం నుంచి వస్తున్నాం కూరగాయలు ఏమైనా ఇస్తావా ఇదిగో ఒక్క నిమిషం ఏమో మేము కూడా తినడానికే కదా ఇవ్వచ్చు కదా కూరగాయలు నా దగ్గర ఎక్కడ ఉంటాయి అయ్యో అవేగా నేనే చింతూరు నుంచి కొనుక్కొసుకున్నాం అదిగో మంచిది చదువుకో దేవుడి మాటలు యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఏం తమ్ముడు ఏం చేస్తున్నావు ఆవులు మేస్తాను సెల్ ఫోన్ లో సాఫ్ట్వేర్ అంటాయా ఏ ఊరు తమ్ముడు మీది ఓకే ఎంతమంది మీరు బ్రదర్స్ మీరు ఎంతమంది బ్రదర్స్ నాన్నగారు ఏం చేస్తారు ఓకే నువ్వు చదువుకుంటున్నావా మానేసావా ఏం చదివావు ఇదిగో తమ్ముడు దేవుడి మాటలు చదువుకో మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన మాటలు ఆయన్ని తెలుసుకుంటే మనం సత్యాన్ని తెలుసుకున్నట్టే సరేనా చదువు నీకు బాగా అర్థం అవుతుంది సరేనా థ్యాంక్ యూ తమ్ముడు గాడ్ బ్లెస్ యూ ఆ ఫోన్ పక్కన పెట్టి జోబులో పెట్టుకో ఫస్ట్ అది చదువు బాగుంటుంది థ్యాంక్ యూ ఏమైంది బాబాయ్ కాలికి యాక్సిడెంట్ అయిందా మరి ఎందుకు బండి ఎక్కావు నువ్వు ఎక్కడ జరిగింది ఇప్పుడు బానే ఉందా నాటు మంది వేసుకున్నావు ఏం పని చేస్తుంటావు జనరల్ గా నువ్వు ఎన్ని ఎకరాలు ఉంది 5 ఎకరాలు ఉంది మీరు ఎకరాలు అమ్ముకోవటానికి కొనడానికి అవుతుందా అంటే మీకు ట్రైబల్స్ కదా మీరు అంటే ఎవరికి అమ్మకూడదేమో అమ్మొచ్చా ఏంటి భూమి ఓ ఒక వచ్చిన పండిన పంట ఏం పండిస్తావు దానిమ్మ వడ్ల ధాన్యం ఓకే ఓకే పిల్లలు ఎంతమంది 3 ఏమైనా చదువుకున్నావా నువ్వు నేను చదువులే అమ్మగారు ఉన్నారా ఇంట్లో ఒక బిడ్డ 3 కొడుకులు మీ ఆవిడ ఉందా ఉంది ఓకే కొడుకు మాత్రం వైజాగ్ లో ఉన్నాడు వైజాగ్ లో ఉన్నారు నువ్వు చదువుకోలేదేమి నాకేం లేదు ఇంట్లో ఎవరు ఉన్నారా చదువుకున్న వాళ్ళు ఇంటికాడ వైజాగ్ లో చదువుకున్నాడు సరే ఇదిగో ఎవరితో చదివించుకో మంచి మాటలు దేవుడి మాటలు నీకు దేవుడు ఎవరో తెలుసా తెలుసు కదా దింపిస్తావా కాసేపు లేదు ఖాళీ లేదు అంతా ఫుల్ లగేజ్ చూసుకోండి అయితే నీకు దేవుడు ఎవరో తెలుసా ఎవరు నాకేం తెలియదు దేవుడు ఎవరో తెలీదా తెలియదు యేసుక్రీస్తు తెలుసా తెలియదు యేసుక్రీస్తు తెలీదా యేసుక్రీస్తు అని ఆయన ఒక గొప్ప దేవుడు మానవుడిని ఆయన చేత్తో తయారు చేసుకున్నాడు అయితే మానవుడేమో దేవుణ్ణి మర్చిపోయి సృష్టినే మనం చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి పూజలు చేసుకుంటా ఉన్నాం అయితే మానవుడు పాపం చేసుకున్నాడు ఈ పాపాలు పోవటానికే యేసు ప్రభు మళ్ళీ భూమి మీదకి వచ్చాడు దేవుడే మన పాపాలన్నీ కడిగి వేయటానికి ఆయనే మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మనకు స్వర్గం ఉంది లేదంటే భయంకరమైన నరకం ఉంది సత్యాన్ని తెలుసుకోవాలి అది నువ్వు చదివించుకో నీకు బాగా అర్థమవుతుంది సరేనా దేవుడే ఉన్నాడని నీకు తెలియదా ఇంతవరకు తెలుసుకో యేసు ప్రభు దేవుడు ఆయన నమ్ముకుంటే మనం మోక్షానికి చేరతాం సరేనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పొలాన్ని దీవించును గాక ఆమేన్ థ్యాంక్ యూ బాబాయ్ ఏమండి ఒకసారి ఇటు వస్తారా ఈ రోడ్ల మధ్య బిందెలతోటి అమ్ముతున్నారు ఏంటది అదండి జీరుకల్ అండి జీరుకల్ అంటే దేంతో తయారు చేస్తారు తయారు చేయరు ఈత చెట్ల నుండి వస్తుంది అనమాట ఈత చెట్ల నుంచి వస్తుంది ఈతకల్లేనా ఈతకల్లే మీది ఏ ఊరండి మాది చింతూరు ఓకే ఇదిగోండి మంచిది దేవుడి మాటలు చదువుకోండి యేసు ప్రభు మంచి దేవుడు ఆయన మాటలు థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ ఏమండి ఏంటది ఈతకల్లేనా ఇంకేదో చెప్పారు పేరు ఏదో జీలుగా ఏదో
ఏంటి అదేంటి సారానా అది? అంటే చెట్టు ఏమో తాడి చెట్టు లాగా ఉంటుంది, ఆకులేమో ఈత చెట్టు లాగా ఉంటాయి. కొబ్బరి చెట్టు టైప్లో ఉంటుంది. ఓహో, ఇదైతే ఈత కళ్ళు. ఓకే ఓకే. మేము తాగటానికి కాదండి, మేము తాగం. అదే జస్ట్ తెలుసుకుందామని అంతే. ఇదిగోండి ఒకసారి రండి. మీరు ఏం చేస్తుంటారు? మీరు కూడా వ్యవసాయమేనా? ఓకే. మీరిద్దరు అన్నదమ్ముళ్ళ? మీ బావ. ఓకే, మంచి మాట. చదువుకోండి. యేసుక్రీస్తు తెలుసా మీకు? యేసుక్రీస్తు మాటలు అవి. యేసుక్రీస్తు మంచి దేవుడు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మీరు ఏ వ్యాపారం చేసినా దేవుడు మాత్రం మనకు ఒక్కడే. ఆ ఒక్కడెవరో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే బాగుంటుంది. చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏం తమ్ముడు, ఏమైనా చదువుకున్నావా? చదువుకోండి. దేవుడు మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. ఇవేం తేగలు ఇవి? తాటి తేగలేనా? ఈ టైంలో ఎక్కడి తేగలు? అవి ఇప్పుడు మొలకలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. అమ్ముతారు. అవి మీకు ఈరోజు సేల్ అవ్వకపోతే ఏం చేస్తారు? రేపటికి పని చేయవా? ఓకే, సరే తమ్ముడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ బిజినెస్. ప్రైజ్ లాడ్. మీరు క్రిస్టియన్స్ అలా ఎవరా ఏంటి నాకు అర్థం కావట్లేదు నాకు కూడా. ఏ ఊరు మీది? ఇక్కడ చింతూరు. యూట్యూబ్ లో చూస్తా ప్రైజ్ గాడ్. ఏం చేస్తుంటారు? నేను ICDS లో చేస్తాను, స్టాక్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఏ చర్చ్కి వెళ్తారు? చర్చ్ ఉందన్న ఇంటి దగ్గర. ఒకసారి వస్తారా చర్చ్ దగ్గర? ఇప్పుడు ఎందుకు బ్రదర్ అంటే మేము చర్చిలో విజిట్ చేయడానికి రావట్లేదు. గాస్పుల్ కోసం వచ్చాం. జస్ట్ చింతూరు ఎప్పుడో నేను ఒక 20 సంవత్సరాల క్రితం 22 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాం. ఒకసారి చూద్దాం అని ఇట్లా వచ్చాం. ఇంకొకటి ఏదో ఎర్ర అనేది వస్తుంది. ఏంటిది? ఎర్రపల్లెమా? ఎర్రపల్లె. దీని అవతల వచ్చే ఊరేంటి? దీని వచ్చే తర్వాత ఊళ్ళు చాలా ఊళ్ళు ఉన్నాయి. ఎర్రవరం. దీని నెక్స్ట్ ఊరేంటి? ఎర్రంపేట. అక్కడ ఒక మంచి భోజన హోటల్ ఉండేది, రైట్ సైడ్ లో ఉండేది. ఇప్పుడు కూడా ఉందా? బస్ స్టాండ్ దగ్గర ఇరుట్లో తిరిగాంలే. ఇటు సీలేరు, మోతుగూడు, అటు మారేడుమిల్లి, రంపచోడవరం అన్ని చూసాను. మన వైజాగ్ వెళ్ళారు. అదేమో సువార్త నిమిత్తం వెళ్ళా. ఇంతకుముందు నేను హిందూగా ఉన్నప్పుడు వచ్చాను అక్కడ. ఓకే. మ్యారీడా? లేదండి, మ్యారీడ్. చేసుకోబాకు. ఇది మా సువార్త. ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వస్తాను బ్రదర్. మీ నెంబర్ చెప్పండి. ఎవరు చర్చిలో పాస్టర్ గారు? ఇక్కడ తెలంగాణ నుంచి వస్తారు. డైలీ ప్రతి వారం వస్తారు. అంటే ఈ చర్చిలో ఇప్పుడు ఎవరు ఉంటారు? ఇక్కడ నేనే చూసుకుంటాను మామూలుగా. అసలు ఎవరు ఉంటారు చర్చిలో? చర్చిలో ఎవరు ఉండరు. పాస్టర్ గారు ప్రతి వారం వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ నేను ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడం నేను చూసుకుంటాను. అంటే ఎక్కడ ఇప్పుడు ఆ నది కింద బ్రిడ్జి ఉంది కదా, పక్కనే 1 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. రోడ్డు మీద రోడ్డు మీద ఈ పక్కనే. పండి వెళ్దాం పండి. బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. నా స్థానమందు నిలిచి, నా శిక్షనే భరించి, క్రయధనమును చెల్లించి, గొప్ప రక్షణనిచ్చినది, నాకు విలువనిచ్చినది.
మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. దేవుని దయ వలన ఆంధ్రప్రదేశ్ అంతా ముగించుకొని తెలంగాణ ప్రాంతం కూడా ముగించుకొని మళ్ళీ ఆంధ్రాలోకే వచ్చాం. ఇది ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. యాక్చువల్గా అయితే ఇది ఫస్ట్లో తెలంగాణ, తర్వాత తూర్పుగోదావరి జిల్లా చేశారు. ఇప్పుడైతే మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాం. చింతూరు అనే మండలంలో ఉన్నాం. పక్కనే శబరి నది అని ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా ఎంటర్ అయిపోతాం 7 కిలోమీటర్స్లో. మరి అనుకోని రీతిగా బ్రదరు కలిసాడు, అందుకని ఇక్కడ రావడం జరిగింది. ఈ మందిరంలో ఏదో చిన్న సాతానుగాడి క్రియలు ఉన్నాయి కాబట్టి యేసు నామములు ఇవన్నీ వెళ్ళిపోయేలాగా మీరు కూడా ప్రార్థించండి. ఈ మందిరం కోసం అనేక మందికి మాదిరికరంగా ఒక సాక్షిగా ఉండేలాగా మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. పేరు చూడండి, అసలు డిఫరెంట్గా ఉంది. అన్ని చోట్ల దహించు అగ్ని, మండుచున్న అగ్ని ఉంటుంది. ఇక్కడ రగులుచున్న అగ్ని ప్రార్థనా మందిరం. అందుకని అలాగే రగలాలి. మీరంతా ఆ విషయంకై ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఏమనుకోబాక అలాగే మాడతారు. ఇంకా ఉంది నాలాక మొత్తానికి బైబిల్ లేకుండా దిగాం. మల్లికార్జున పేరు మార్చుకోలేదు, మనసు మార్చుకున్నాను. ఇక్కడ ఇల్లులు కూడా పెద్ద ఏం లేవే. మరి మీకేం వరద వస్తే ఏం ప్రాబ్లం ఉండదు? నిండితే వాము మరి ఎప్పుడన్నా మునిగిందా? అప్పుడు ఎక్కడికి వెళ్తారు? అక్కడే ఉండి తగినట్టు వచ్చి మళ్ళీ కడుక్కున్నాను. కనుక మీరు తీసుకోరు కదా నేను ఊరికి నాకు తెలుసు, మీరు తీసుకోరండి. మన భారం, మన పరిచర్య అంతా మన బాధ్యత, సువార్తే, ఇంక వేరేదే. నాకు సంఘం లేదు, నేను పాస్టర్ని కాదు. సరే, మీ ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకోండి, నా ప్రార్థనలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. మళ్ళీ ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మొత్తానికి దేవుడి దయ వలన నెల్లూరు జిల్లా నుంచి మొదలుకొని విజయవాడ ప్రాంతంలో తిరువూరు దాటాక తెలంగాణలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ భద్రాచలం దాటాక మళ్ళీ ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యాం. ఇది ఎందుకంటే చింతూరులో ఉన్నప్పుడు ప్రస్తుతానికి. ఈ చింతూరు అనేది యాక్చువల్గా తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం డిస్టిక్. ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు ఇది తూర్పుగోదావరి జిల్లా కిందకి చేశారు. దాని తర్వాత మళ్ళీ మొన్న జగన్ గారు అన్నీ డివైడ్ చేసినప్పుడు డిస్టిక్లన్నీ అప్పుడు మళ్ళీ అల్లూరు సీతారామరాజు జిల్లాగా మార్చారు. దీనికి ఇటువైపు ఏమో తెలంగాణ ఉంది, ఇటువైపు ఏమో ఛత్తీస్గఢ్ ఉంది, ఇక్కడేమో ఇది ఉంది, మధ్యలో శబరి నది ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బాగా నక్సల్స్ ఎక్కువగా ఉంటారు. మనల్ని ఏమి అనరు, మనం చేసేది మంచి పనే. అయినా కూడా కొత్త నెంబర్ ప్లేట్ కదా, అందరూ ఏపీ నుంచి వచ్చారంటే ఏదో కొంచెం అలుసుగా చూస్తూ ఉంటారు పక్క స్టేట్లలో. కాబట్టి ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ప్రశాంతంగా తిన్నాము. ఇప్పుడే కారులోనే పడుకుంటున్నాం. ఎందుకంటే బయట చాప్ వేసుకుని పడుకుందామంటే రోజు వర్షం పడుతుందంట. కాసేపు పడుతుంది, కాసేపు ఆగిపోతుంది. ఇదంతా ఎందుకులే రిస్క్ అని ఫ్యాన్ పెట్టుకొని కారులోనే పడుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే, ఈ అడవిలో వెళ్ళాలి అంటే ఏమీ కాదు. కాకపోతే నేను బాగా తిరిగిన దేశం ఉందా, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ ఏరియాలో ఎలా ఉండాలని సమయోచితమైన జ్ఞానం మనం ఉపయోగించాలి. కొంతమంది కొంచెం అప్పు వచ్చినప్పుడు లేదంటే టర్నింగ్స్ వచ్చినప్పుడు కోడిగుడ్లు గ్లాస్ మీద కొడతారు. తెలియని వాళ్ళు అయితే ఏం చేస్తారంటే డ్రైవర్స్ అంతా వైఫర్ వేస్తారు. వైఫర్ వేస్తే అదేం క్లీన్ అవ్వదు, మొత్తం జిడ్డుగా అయిపోయి మనకు అసలు ఏం కనిపించదు, గుడ్డెద్దంలాగా మారిపోద్ది. అప్పుడు మనల్ని ఆపినప్పుడు వచ్చి మనల్ని అటాక్ చేసి లేదా బెదిరించి మన దగ్గర ఉండేవి తీసుకుంటారు. కాబట్టి అట్లాంటి రిస్క్ ఎందుకని మనం సైలెంట్గా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, మనకంటే ముందు బండి మీద వెళ్తారు, చిన్న చెక్కలకి మేకులు కొట్టుంటాయి, టైర్ల కింద వేస్తారు. పంచర్ పడిపోగానే మనం ఆపంగానే వచ్చి బెదిరించాలి ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. 2-3 సంఘటనలు నేను చూశాను కూడా. కాబట్టి ఇదంతా ఎందుకులే, మార్నింగ్ బయలుదేరి వెళ్దామని వెళ్తున్నాం. వీళ్ళంతా కూడా మూర్ఖులు ఉన్నారు ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో.
అంటే రేపు మార్నింగ్ బయలుదేరితే రేపు ఈవినింగ్ వరకు జగదాలపూర్ వెళ్తాం. మీరంతా కూడా ఈ మూర్ఖుల కోసం ప్రార్థించండి. మూర్ఖులు అంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులు, కాకపోతే వాళ్ళకి సత్యం తెలియదు. దేవుడు ఎవరో తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా దేవుడు ఎవరు అంటే కొంతమంది అయితే నక్సల్సే అంటారు, ఎందుకంటే వాళ్ళకి పేదవాళ్ళకి సాయం చేస్తూ ఉంటారని. అది ఇంతకు ముందు పోయింది, ఇప్పుడు అందరి దగ్గర బెదిరించి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ మూర్ఖులు సత్యంలోకి రావాలి. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమని ప్రభువు చెప్పాడు కదా, ఆ మాట వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు సృష్టినే పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా దేవుని సువార్తను చెప్పులాగన, ఆ గ్రామాలు అన్నీ కూడా రక్షణలోకి వచ్చేలాగన నేను అట్లాగే ప్రార్థన చేస్తూ వెళ్తూ సువార్త పత్రికలు ఇస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి వారి కోసం, వాళ్ళ గ్రామాల కోసం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.